నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. పరిష్కరిస్తామని చెప్పారు. దానిపైన మీరు ఏం చెప్తారు? విష్ణు మాట్లాడుతూ విష్ణు సాయంత్రం వరకు ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దానిపైన మీరేమంటారు? అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరోళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి పెడతారా ఈరోజు? అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో ఇవన్నీ డిస్కస్ చేస్తే విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే వివాదాల కారణం అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది మీకు కూడా తెలుసండి, మనోజ్ అడగడని. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తే నాకు డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాలేదు. నేను ఇందాక మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు వినిపించినట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరాలో. సీసీటీవీ ఎక్కడ అడగండి. తీసుకొస్తున్నారు విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రోగేట్ చేస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి విష్ణే కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యం. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు ఆయన అగ్రెషన్ కాదు.